ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఇది టీమిండియా చాన్నాళ్లు గుర్తుంచుకుంటుంది. అయితే రెండో టెస్టులో 2.5 రోజుల పాటు వర్షం కురిసింది. అయితే ఒకానొక సందర్భంలో రెండో టెస్టు డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న తీరు కాలేదు. రెండో టెస్టు చాలా అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా 2 రోజుల్లో విజయం సాధించింది. అయితే దీంతో టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ అయిన బ్రాడ్ ఆడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలా అద్భుతమైన ఆట తీరు కనబరిచి 2 రోజుల్లో విజయం సాధించినందుకు టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత బ్యాట్స్మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన టీమిండియాను విజయ తీరాలకు చేరుకుందని బ్రాడ్ ఆడెన్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటువంటి కెప్టెన్ జట్టులో ఉంటే సరిపోతుందని అన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా ఇదే ఆటను ప్రదర్శిస్తుందో లేదో చూడాలని బ్రాడ్ ఆడెన్ అన్నాడు. ఖచ్చితంగా అదే ఆట తీరును ప్రదర్శిస్తుందని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ అయిన బ్రాడ్ ఆడెన్ తెలిపాడు. అయితే బ్రాడ్ ఆడెన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగించుకోవాలని ఎవరూ కోరుకోలేదు. కానీ చివరి 2 రోజుల్లో చాలా అద్భుతం జరిగిందని అన్నాడు. దానికి కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మేనని అన్నాడు. ఎందుకంటే రోహిత్ శర్మ చాలా రిస్క్ తీసుకున్నాడని అన్నాడు. అయితే టెస్టు క్రికెట్లో ఇలాంటివి చూడడం చాలా చెప్పుకోదగ్గ విషయమే అని అన్నాడు. అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీకి దండం పెడుతూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. నీలాంటి ఆటగాడు జట్టులో ఒక్కరున్నా సరిపోతుందని అన్నాడు. నీ తెలివికి హ్యాట్సాఫ్ అంటూ తెలిపాడు.